అందరికీ ఫ్రెండ్స్ మీరైతే ప్లే స్టోర్కి అయితే వెళ్ళేసి వాట్సాప్ని అయితే అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన వెంటనే అయితే వాట్సాప్ని అయితే ఓపెన్ చేసినట్టే మెటా ఏ అనేది ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. పైన చూసుకుంటే ఇక్కడ అలాగే కింద చూసుకుంటే ఇక్కడ కూడా అయితే వస్తుంది. అయితే మెటా ఏ అనేది ఏ విధంగా యూస్ చేయాలో మీకైతే క్లియర్గా అయితే చెప్తాను. అందుకంటే ముందు అయితే వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ యొక్క మెటా ఏ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే మీరైతే ఏదైనా సెర్చ్ చేయాలంటే గూగుల్ అయితే సెర్చ్ చేస్తారు. అయితే సెర్చ్ చేసిన అయితే దానికి సంబంధించి చాలా రకాలైన వెబ్సైట్స్ అయితే వస్తాయి. అయితే దాంట్లో ఏది యూజ్ అవుతుందో మీకైతే తెలియదు. దానికోసం అయితే మీరైతే మెటా ఏ అయితే యూజ్ చేసినట్టయితే మీకైతే యూజ్ఫుల్గా అయితే ఉంటుంది. సపోజ్ మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే వాట్సాప్ని అయితే ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడైతే మెటా అయితే ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ సింబల్ అయితే ఉంది కదా, ఇక్కడైతే మనం ఏం సెర్చ్ చేయాలనుకున్నాం అదైతే సెర్చ్ చేస్తాం అనమాట. సపోజ్ మీకు ఏదైతే ఇక్కడ చూసుకున్నట్టయితే హూ ఇస్ ద మహాత్మా గాంధీ అంటే సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడైతే మీరైతే సెండ్ చేయండి. సెండ్ చేసిన వెంటనే మహాత్మా గాంధీకి సంబంధించి అయితే కొంచెం మ్యాటర్ అయితే ఇక్కడైతే ఇస్తుంది అనమాట. మీరైతే ఇక్కడైతే క్లియర్గా అయితే చూసుకోవచ్చు. మ్యాటర్ అనేది ఇక్కడైతే ఇస్తుంది. అంతేకాకుండా మిగతా మ్యాటర్ కూడా ఇంకా కావాలంటే ఇక్కడైతే వెబ్సైట్ కూడా అయితే ఇస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీరైతే క్రోమ్ అయితే ఓపెన్ చేస్తుంది. డైరెక్ట్గా అయితే అక్కడికైతే వెళ్తుంది. దానికి సంబంధించి మ్యాటర్ అయితే మీకైతే క్లియర్గా అయితే ఇస్తుంది. ఇది ఒకటే కాదనమాట. ఇంకా అయితే మీరు ఇంకా ఎవరి గురించి అనేది తెలుసుకోవాలంటే ఏమైనా క్వశ్చన్స్ అయితే ఉంటే మీరైతే దీని ద్వారా అయితే మీరైతే చేసుకోవచ్చు. అంతేకాకుండా దీని ద్వారా ఇమేజెస్ కూడా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇప్పుడైతే నాకైతే వ్యక్తి బండి నడుపుతున్నట్టయితే ఫోటో అయితే కావాలి. దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడైతే మెసేజ్ సింబల్ అయితే దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడైతే మ్యాన్ బైక్ డ్రైవింగ్ ఇమేజ్ ఇన్ రోడ్ అయితే పెట్టారనమాట. ఇక్కడ పెట్టిన వెంటనే అయితే వాళ్ళకైతే సెండ్ చేసినట్టయితే వాళ్ళైతే ఇమేజ్ అయితే పంపిస్తారనమాట. అంటే వ్యక్తి బైక్ నడుపుతున్నట్టు మీకైతే ఇమేజ్ అయితే వస్తుంది. ఇక్కడైతే క్లియర్గా అయితే మీరైతే చూసుకోవచ్చు. చూసారు కదా, రోడ్డు మీద అయితే బండి అయితే నడుపుతున్నట్టయితే ఇమేజ్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు. నేనైతే రోడ్ అన్నాను కాబట్టి రోడ్డు మీద అయితే నడుపుతున్నట్టయితే వచ్చింది. ఒకవేళ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ నడుపుతున్నట్టయితే ఇమేజ్ అయితే వస్తుంది. గాల్ కార్ డ్రైవింగ్ ఇన్ ఫారెస్ట్ అయితే నేనైతే ఇక్కడైతే టైప్ చేసిన తర్వాత వాళ్ళకి సెండ్ చేసినట్టయితే వాళ్ళైతే ఇమేజ్ అయితే సెండ్ చేస్తారు. చూడండి, చూసారు కదా, నేనైతే ఫారెస్ట్ అన్నాను కాబట్టి ఫారెస్ట్లో అయితే గాల్ అయితే కార్ నడుపుతున్నట్టయితే ఇమేజ్ అయితే మనకైతే సెండ్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఇమేజ్ని అయితే మనకైతే యానిమే రూపంలో కూడా అయితే చేస్తుంది అనమాట. జస్ట్ ఇమేజ్ని అయితే స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత యానిమేట్ ఇట్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి వాళ్ళకైతే సెండ్ చేయండి. ఆ తర్వాత ఈ యొక్క ఇమేజ్ని అయితే మనకైతే యానిమే రూపంలో కూడా అయితే సెండ్ చేస్తుంది అనమాట. మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. మనకైతే యానిమే రూపంలో కూడా అయితే సెండ్ చేసింది అనమాట. ఇక్కడైతే పాప అయితే కార్ అయితే నడుపుతున్నట్టయితే యానిమే రూపంలో కూడా అయితే ఇచ్చేసింది అనమాట. మనం టైప్ చేసి దాన్ని బట్టి అయితే ఇమేజెస్ అయితే క్రియేట్ అవుతాయి అనమాట. మనం కరెక్ట్గా అయితే టైప్ చేసినట్టయితే అది కూడా అయితే కరెక్ట్గా అయితే మనకైతే సెండ్ చేస్తుంది అనమాట. మనం టైప్ చేసే దాని విధానాన్ని బట్టి ఈ విధంగా అయితే మీరైతే మెటా ఏ ఆప్షన్ అయితే మీరైతే క్లియర్గా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరైతే దీన్ని అయితే యూస్ చేసుకోండి. గూగుల్లో కన్నా అయితే గూగుల్లో అయితే చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి. దాంట్లో ఏది యూస్ అవుతుందో కూడా మీకైతే తెలియదు. మీరైతే ఎక్కడైతే యూస్ చేసుకోండి అయితే దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా అయితే ఇదైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది. మీకైతే క్లియర్గా అయితే ఉంటుంది. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.